నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. మీరు ఏ రాశి వారైనా సరే రోహిణి నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించిన 9 రోజులు మీరు కనుక ఈ దానాలు చేస్తే మీకు సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు సిరి సంపదలు మీ సొంతం. మరి మీరు చేయవలసిన ఆ దానాలు ఏంటి, ఆ 9 రోజులు ఎప్పుడు అనే విషయాలను మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్యునికి అత్యంత ప్రాధాన్యత ఉంది. గ్రహాలకు రారాజు అయిన సూర్యుడు మే 25వ తేదీన రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. రోహిణి నక్షత్రంలో జూన్ 8వ తేదీ వరకు ఉంటారు. సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించిన కాలం నాటి నుండి సూర్యుడు తన ప్రభావాన్ని చూపిస్తాడు. సూర్యుడు వేడిని సూచిస్తాడు, చంద్రుడు చల్లదనాన్ని ఇస్తాడని అంటారు. రోహిణి నక్షత్రం యొక్క ప్రధాన గ్రహం చంద్రుడు. కానీ సూర్యుడు చంద్రుని రోహిణి నక్షత్రంలోకి వచ్చినప్పుడు సూర్యుడు అత్యంత శక్తివంతంగా ఉంటాడట. ఈ రోజుల్లో వేడి చాలా ఎక్కువగా ఉంటుందంట. ఈ సమయంలో శని నుండి సూర్యుడు, అంగారకుడు మరియు బుధుడి యొక్క ప్రభావం మొత్తం కారణంగా భూమి యొక్క ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుందంటారు. రోహిణి నక్షత్రంలో సూర్యుడు 15 రోజులు ఉన్నప్పటికీ ప్రారంభమైన 9 రోజులను నవతప అంటారు. ఈసారి నవతపలో వేడి ఎక్కువగా ఉంటుందని, దీంతో మంచి వర్షాలు కురుస్తాయని జ్యోతిష్య శాస్త్రులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సమయంలో కొన్ని దానాలు చేయడం చాలా శుభప్రదమని జ్యోతిష్య శాస్త్రులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో చేయవలసిన దానాల విషయానికి వస్తే, సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించిన మొదటి 9 రోజుల కాలంలో నీళ్లను దానం చేయాలి. ప్రజల దాహాన్ని తీర్చాలి. ఇలా ఎవరైతే ప్రజల దాహాన్ని తీరుస్తారో వారి పాపాలు పోయి మోక్ష మార్గం తెరుచుకుంటుందని చెప్తున్నారు. అంతేకాదు గ్రహశాంతి జరుగుతుందని కూడా అంటున్నారు. అలాగే సూర్యుడు రోహిణి నక్షత్రంలో ఉన్నప్పుడు దానం చేయవలసిన మరొక పదార్థం పెరుగు. పెరుగును దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. పాపాలు తొలగిపోవడమే మాత్రం కాకుండా అనేక వ్యాధుల నుండి ఉపశమనం దొరుకుతుంది. పెరుగు దానం చేయడం వల్ల సంపద, శ్రేయస్సు వస్తాయట. అలాగే ఈ కాలంలో అన్నదానం చేసిన మంచి ఫలితం ఉంటుంది. 9 రోజుల పాటు ఈ కాలంలో అన్నదానం చేస్తే గ్రహస్థితి బలపడుతుంది. అన్నపూర్ణదేవి అనుగ్రహం లభిస్తుంది. జీవితంలో అనుకూల ఫలితాలు వస్తాయి. బట్టలను దానం చేయడం వల్ల కూడా శుభ ఫలితాలు వస్తాయి. ఎవరికి వారు వారి సామర్థ్యాన్ని బట్టి బట్టలు దానం చేయాలి. అయితే మీరు ఉపయోగించిన దుస్తులను పొరపాటున కూడా దానం చేయకండి. ఎవరికైనా నూతన వస్త్రాలు దానం చేస్తే మీ జీవితంలో వచ్చిన సమస్యలని తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు. వీరిపైన సూర్యుడి కటాక్షం తప్పకుండా ఉంటుంది. సో చూశారు కదండి, మరి ఈ 9 రోజులు ఏంటి, ఆ 9 రోజుల్లో మీరు చేయవలసిన దానాలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే మీ స్నేహితులకి, బంధువులకి తప్పకుండా చేరవేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.